నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే మీకు వెళ్ళిన ప్రతి ప్లేస్ వెంటనే చూపిద్దాం అనుకున్నా, కానీ అస్సలకి కుదరలేదు. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, పెడతాను. ఇప్పుడైతే ఒక మాట చెప్పాలనిపించిందండి. ఇదేంటో అందరికీ తెలుసు కదా, అదేనండి ఆ తిరుమల వాసిన ప్రసాదం. మనం స్వామిని దర్శనం చేసుకొచ్చి మన చుట్టుపక్కల వాళ్ళకి ఈ ప్రసాదం పెడితే వాళ్ళే తిరుమల వెళ్ళినంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఈ ప్రసాదం గురించి అయితే మనం వినకూడనివన్నీ చాలా వినేసాము. అది నిజమో అబద్ధమో మనకి తెలీదు, అదంతా వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు. కానీ ఇదెవరు చూస్తారండి? నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది, అది మీకు చెప్పాలనుకున్నా. చిన్న లడ్డు ఉంది చూసారా, అది 50 రూపీస్. దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ టికెట్ మీద ఒక లడ్డు ఫ్రీగా ఇస్తారు. మనం ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు. అలాగే మరి ఈ పెద్ద లడ్డు వచ్చి 200 రూపీస్. ఇది మరి విఐపీస్కి ఫ్రీగా ఇస్తారేమో నాకు తెలీదు, కానీ మనం కొనుక్కోవాలంటే 200 రూపీస్ అండి. కానీ పెద్ద లడ్డు టేస్ట్కి చిన్న లడ్డు టేస్ట్కి అసలు పొందనే లేదు. అలాగే దానిలో ఉండే క్వాలిటీ, అలాగే జీడిపప్పు, అలాగే బాదం, కిస్మిస్, ఈ క్వాలిటీ కూడా అసలు ఎంత బాగుందోనండి. సేమ్ అదే క్వాలిటీలో తక్కువ క్వాంటిటీ అయినా పర్లేదు, 50 రూపీస్కి మనకు అదే ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇంత తేడా చూపిస్తున్నారు స్వామి? నిన్ను దర్శనం చేసుకోవటానికి బాగా డబ్బులైనా ఉండాలి, లేదా మంచి హోదా అయినా ఉండాలి, కానీ డబ్బులు పెట్టుకున్న ప్రసాదానికి ఇంత తేడా ఎందుకు చూపించాలి స్వామి?